chosen. He was chosen by God, none other than God. సాక్షాత్తు దేవుడే తనని ఎన్నుకున్నాడు, దేవుని చేత ఎంచబడినవాడు. Anointed by God to be the next king. దేవుని చేత ఎంచబడ్డాడు, భవిష్యత్తులో రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ ఆ సింహాసనం ఎక్కే ముందు ఒక ప్రయాణం ఉండింది దావీదుకి. The journey was not a comfortable journey. See, between the promise and the fulfillment of the promise, there is a journey. That's called the process. వాగ్దానము చేయబడిన తర్వాత ఆ వాగ్దానము నెరవేరబడక మునుపు మధ్యలో కొంత సమయం ఉంటుంది తర్బీదు కొరకు. అది ప్రాసెస్ అంటారు. God doesn't take you through the process in order to fail you. God takes you through the process in order to make sure that that promise will be fulfilled in your life. Hallelujah. ఆ ప్రొసీజర్, ఆ ప్రాసెస్ ఎందుకంటే అది నెరవేరినప్పుడు నెరవేరటానికి నీకు కావాల్సినటువంటి ఆ సత్తా కావచ్చు, క్వాలిఫికేషన్ కావచ్చు, ఆ పరిస్థితి కావచ్చు, అది క్రియేట్ చేయడానికి ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. David was going through a process. And this psalm was written by David when he was running from valleys to mountains and mountains to valleys and valleys to mountains. This psalm was written by David when he was running from cave to cave, hiding from cave to cave, cave to cave. And that is the time he was observing everything around him. And on the mountains, from the cave, he would view the mountains and see those sheep grazing on the mountain slopes. That's an art by itself. And there goes something deep inside of David. Hey, that is the way God takes care. And that's the way God takes care of me. We all have a very wrong concept of the whole psalm, Like how we were taught it is the Lord's Prayer. What is the Lord's Prayer? Our Father? That's not the Lord's Prayer. That's a disciple's prayer. Some white boy said it's the Lord's Prayer and we say it's Lord's. No. The Lord taught it to the disciples and the disciples are supposed to say that prayer. So ఈ పర్టికులర్ సామ్ని ఎలా రాశాడంటే వ్యాలీస్ నుంచి, లోయల నుండి కొండలకి, కొండల నుంచి లోయలకి పరిగెత్తు, గుహ నుంచి గుహ దాక్కుంటూ, దారితో వచ్చిన పరిస్థితుల్లో కొన్నిసార్లు భోజనం ఉండి నీళ్లుండి నీళ్లు లేక భోజనం లేక అలాగా కనులెత్తి చూసినప్పుడు కొండలు కనపడుతున్నాయి. కొండలపైన గొర్రెలు మేస్తూ ఉండినాయి. ఎత్తైనటువంటి పర్వతాలు లాంటి కొండలు అవి. ఆ స్లోప్స్ పైన జారిపోకుండా మేస్తూ ఉన్నాయి. అవి చూసినప్పుడు తన అంతరంగం నుంచి పుట్టుకొచ్చినటువంటి భావనలు ఇవి. The Lord is my shepherd. That's the person of God. When he's talking, the Lord is my shepherd అంటే గొర్రెల కాపరి తన్ను తాను ఒక గొర్రెగా ఎంచుకున్నాడు. He viewed himself as a sheep because as a shepherd, if you remember, ఆయన కాపరిగా ఉన్నప్పుడు as a shepherd, if you remember this guy, when there was a bear attack, when there was a lion attack, he protected them. And as a shepherd, he knew how he took care and tended his sheep. ఒక కాపరిగా ఎలుగుబంటి వచ్చినప్పుడు కానీ, సింహం వచ్చినప్పుడు కానీ ఎలా కాపాడాడు తనకు జ్ఞాపకం ఉంది. ఒక కాపరిగా వాటిని, ఆ గొర్రెలన్నింటినీ ఎలాగ నడిపించి వాటికి ఫుడ్ వచ్చేలాగా, ప్రొవిజన్ వచ్చేలాగా ఎలా చూసుకున్నాడో, ఎలా కేర్ తీసుకున్నాడో, రాత్రులు వాటికి ఎలా కేర్ తీసుకున్నాడో అవన్నీ జ్ఞాపకం వచ్చుంటాయి. తన జీవితంలో జరుగుతున్నటువంటి ఆ రీల్ చూసి, ఆ సన్నివేశంలో నేను అలా చేశాను కదా, అంతకంటే మిన్నంగా నాకు చేస్తున్నాడు కదా, తన హృదయాంతరం గురించి వచ్చిన భావనలు ఇవి. So when he says the Lord is my shepherd, he's talking about the person of God. It's not a title. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే యెహోవా ఒక కాపరి వ్యక్తిత్వం కలిగిన వాడై ఉన్నాడు. వెరీ క్విక్లీ, వాట్ డస్ అ షెపర్డ్ డూ? ఒక కాపరి ఏం చేస్తాడు? ఫస్ట్ వాటిని నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? భోజనం దగ్గరికి నడిపిస్తాడు. కాపరి కావలి కాస్తాడు. కాపరి వాటి శ్రేయస్సు చూస్తాడు.
వారికి ఏమైనా అపాయం ఎదురైతే అది వారి దాకా రాకుండా అడ్డుపడతాడు. యూనో వాట్, ఇన్ ది నైట్స్ ఒక 3 to 4 feet హైట్ వాల్ అలా ఉంటే వాటన్నిటిలో షిప్ పెన్ అంటారు అన్నమాట, దాని లోపల పెట్టేవాళ్ళు. అయితే దానికి డోర్లు ఉండేవి కావు. అంటే రోజు పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చి అట్లా కాదు. అది ఎడారిలోకి వెళ్ళిపోతారు. ఎట్ సర్టన్ ప్లేస్ దే వుడ్ పాక్ దెమ్సెల్వ్స్. కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఏరియాస్. ఆ పెన్లో పెట్టినప్పుడు వాడికి డోర్స్ ఉండేవి కావు. ఆ ఓపెనింగ్కి అడ్డంగా కాపరి పండుకునేవాడు. హల్లెలూయా. లోపలికి ఎవరు రావడానికి వీల్లేదు, లోపల నుంచి బయటికి దాటి వెళ్ళడానికి వీల్లేదు. So the shepherd was a door. It was a portal where if anybody wanted to touch or anybody could touch, they had to cross the shepherd. And that's the same shepherd David was actually experiencing. ఎన్నో తనకి ప్రాణాపాయానికి చాలా సమీపమైనటువంటి సందర్భాలు వచ్చినా ఆ కాపురి అటు దాటి ఈయనకి హాని జరగకుండా కాపాడినటువంటి కాపరిని జ్ఞాపకం చేసి, యెహోవానా కాపరి. దట్స్ ద పర్సన్ ఆఫ్ గాడ్. అండ్ దెన్ నాకు లేమి, దట్స్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్. ఆయన సమృద్ధి. మనకి ఫస్ట్ నెక్స్ట్ మాట ఏముంటుంది? పచ్చిక గల. ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే లష్ గ్రీన్. అలా ఫీల్డ్స్ అంటే అలా పైరు గాలి వస్తూ ఉంటుంది. అటు కాలువ ఇటు కాలువ మధ్యలో ఇవన్నీ గ్రేజ్. అట్లా కాదు అది. అది పాపం తెలియదు. ఇస్రాయల్లో వేరు. కెన్ ఐ హ్యావ్ దట్ పిక్చర్? లెట్ దెమ్ సీ వాట్ పచ్చిక గల బయలు ఇస్. యు నో వాట్, ఐ వాంట్ టు సీ దట్. యా, సీ దట్. ఇట్లా అనుకుంటాం కదా మనం, ఇట్లా బా ఫుల్ అని. ఇదంతా వెస్టర్న్ కంట్రీస్లో రేరింగ్ షీప్. ఇది ఒరిజినల్ కాదు అది. ఓకే, యా, షో ది అదర్ వన్. ఇలా అనుకుంటాం మనం అంతా. ఇది లో అక్కడ ఇక్కడ మంచు పడ్డాక ఆ మంచును బట్టి కొంచెం మొలకెత్తుతూ ఉంటాయి. అక్కడ చిన్న బుష్, ఇక్కడ చిన్న బుష్, ఇట్లా చిన్నవి. సో ఈచ్ టైమ్ ద షీప్ విల్ హ్యావ్ ఓన్లీ ఎ మౌత్ ఫుల్. సో కాపరి నడిపిస్తూ కాపరి చూస్తుంటాడు ఎక్కడెక్కడ ఉన్నాయని, అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఎలా తీసుకెళ్తాడంటే వీటన్నిటి తాడు కట్టి తీసుకెళ్తాం. నీకు తెలుసు, కాపురు ఎటు పోతే అటు వెళ్తాయి. ఒకటి ఆయన స్వరం, ఇంకోటి ఆయన సెంట్. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్ఫ్యూమ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్ బాడీ సెంట్. సో కాపురు నడిపించుకొని తీసుకెళ్ళేటప్పుడు ఈ గొర్రెలు ఎలా తింటాయి తెలుసా? తలెత్తవు. చాలా బిజీగా ఇక్కడ తింటుంటే మళ్ళీ అక్కడ తింటారు. మీరు చూడండి, గొర్రెలు తినేటప్పుడు పైకి తలెత్తి చూడు. దే విల్ బి వెరీ బిజీ గ్రేజింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గోడ్స్ విచ్ ఈట్ ద వాల్ పోస్టర్స్ హియర్. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. డోంట్ గెట్ మీ రాంగ్. ఇవి గొర్రెలు, మేకలుగా గొర్రెలు. ఓకే, నౌ ఆయన వాటికి భోజనము ఎక్కడెక్కడుంది అని వెతకటం ఎవరి పని? కాపరి పని. ఆ భోజనం ఉన్న దగ్గరికి నడిపించడం ఎవరి పని? కాపరి పని. ఇవన్నీ సింపుల్గా తినుకుంటా అంటుంటే అవి తిరిగి వెళ్ళిపోతుంటాయి అంతే. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, అక్కడ ఉందా లేదా, దిస్ ఇస్ అ బెటర్ ప్లేస్, దాట్ ఈస్ అ బెటర్, వాటికి సంబంధం లేదు. ప్రపంచం అంతా ద షీప్ ఆర్ వెరీ డమ్ అంటారు. నిజంగా దే ఆర్ డమ్ పీపుల్, డమ్ షీప్. బట్ గాడ్ కాల్స్ యూ అండ్ మీ యాజ్ డమ్. షీప్ అంటే ఏంటి? డమ్. నో, యాక్చువల్లీ దే ఆర్ వెరీ సెన్సిటివ్. ఒక్కసారి అటాచ్ అయిపోతే ఇంకొక గొర్రెల కాపరికి అటాచ్ కాలేవు అవి. దాని అటాచ్మెంట్ అట్లా. మెయిన్ షెపర్డ్ ఉంటారు, రోజు వాటిని కావలి కాసేవాళ్ళు. అది ఎత్తైతే ఈ మెయిన్ షెపర్డ్ రాగానే ఆయన చిన్న సైగ చేస్తే ఆయన చుట్టూ వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ దే వెరీ సెన్సిటివ్. సో the sheep are also extremely sensitive and they follow the shepherd blindly. That's why God calls the sheep, so that we will follow him blindly. గుడ్డిగా ఆయన వెంట నడుచుకుంటూ వెళ్ళిపోవాలని. He makes me lie down in green pastures. ఆ చిన్న గడ్డి అలా మష్రూమ్స్ లాగా అలా ఉన్నప్పటికీ
సమృద్ధిగా వాటికి వచ్చే వరకు ఈయన తిప్పుతూనే ఉంటాడు. అవి బాగా తిని ఆరగించుకొని పడుకుంటాయంట. మనం ఏమనుకుంటాం, మీరు పిక్నిక్ వెళ్ళినప్పుడు మంచి గ్రీన్గా ఉన్నప్పుడు దాని మీద ఒక బెడ్షీట్ వేసి దాని మీద సినిమా టైప్లో, అట్లా కాదు అది. అంత తిని కడుపు నిండా అయిపోయిన తర్వాత అక్కడ అదే గ్రీన్ ప్యాసేజ్ దే లై డౌన్, విచ్ మీన్స్ దే లై డౌన్ వెరీ పీస్ఫుల్లీ. So he's talking about the peace of God. He's talking about the person of God. He's talking about the peace of God. Then he says that he restores my soul. Restoration. He's talking about a God who restores. And he's also talking about, yea, though I walk through the valley of the shadow, that I fear no evil, for thou art with me. He's talking about a protecting God. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయము ఎందుకు, నీవు నాకు తోడై ఉంది. అది పాయింట్ అక్కడ. రాత్రి అనక పగలనక తోడై ఉన్నవాడు నీవు. ఆయన వ్యక్తిగతంగా అనుభవించాడు. నిద్రపోయిన తర్వాత ఎవరిని వచ్చి మిమ్మల్ని తంతే మీకేం తెలుస్తుందా? మీరు నిద్రపోయిన తర్వాత మీ మీద పిల్లేసి ఇట్లా నొక్కినా మీకు తెలియదు. ఒక్కసారి పడుకున్నాక ఎవరు ఏం చేస్తున్నారో మనకేమీ తెలియదు. కానీ ఏమీ కాకుండా కాపాడేవాడు కునుకగా నిద్రపోకుండా నీ ప్రక్కనే ఉన్నాడు. Someone is watching you, making sure that no harm shall befall you. He's talking about protecting God. For you are with me, your rod and thy staff, they comfort me. He's talking about a God who is present with him. నాతో ఉన్న దేవా, నాతో ఉన్న దేవుడు. Thou prepares the table for me in the presence of my enemies. He's talking about promoting God. He's a God who promotes you. గమ్మత్ ఏంటంటే, ఎక్కడైతే నువ్వు తలదించుతావో అక్కడే తల ఎత్తుకునేలాగా చేస్తాడు. రైట్? నీకు ఒకవేళ ఎవరైనా లైఫ్లో ఎనిమీస్ ఉండకూడదు. దట్స్ నెంబర్ 1. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. సమాధాన పడటం మంచిది, డిలీట్ చేసేసుకుంటాం మంచిది. ఎనిమిటీని పెంచుకోకూడదు. బికాజ్ ఎనిమిటీ పెంచుకుంటే అది నీకు ఇబ్బంది, వాళ్ళకి కూడా ఇబ్బంది. సమాధానం ఇద్దరికి కంఫర్ట్ని తీసుకొని వస్తుంది. సో what God does is something very different. ఒకవేళ నీకెవరైనా విరోధులు ఉంటే వాళ్ళ ముందు నీకు బిర్యానీ పెడుతుంటాడు. He will set a table, which means he will treat you royally before those who think less about you or those who want to attack you. Not only protecting you, but he is always there trying to promote you. And then he says, thou anointest my head with oil. You know what? దీనికి చాలా రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. Thou anointest my head with oil, which is you overflow your presence in my life. Amen, hallelujah. You overflow your presence in my life. And surely goodness and mercy shall follow me all the days of my life. He's the pardoning God. క్షమించే దేవుడు, కనికరించే దేవుడు. And I will dwell in the house of the Lord forever. He's a permitting God. నా ఇంట్లోకి వచ్చి మీరు ఉండాలంటే నా పర్మిషన్ కావాలి కదా. వచ్చేసి పాస్టర్ గారు మీ ఇల్లంటే నాకు ఇష్టం, మీరంటే నాకు చాలా ఇష్టం ఉంటానంటే it doesn't work out. Well, when he says I will dwell, it is his desire which is permitted by God. The right desire for any Christian is to dwell in the house of the Lord. Or this theologically we can talk about talking about the temple. I just want to be just as clear as possible, simple as possible about this psalm. దీని థియాలజిస్ట్ ఒక్క రకంగా ఒక్కొక్కడు ఒక్కొక్క థియరీ తీసుకొచ్చాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద యూట్యూబ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, మై గాడ్, దర్ హెల్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆన్ దిస్. బట్ బేసికలీ లెట్స్ గెట్ బ్యాక్. యెహోవా నా కాపరి అన్నప్పుడు నీకు ఎవ్వరు లేకపోయినా నీకొకడు ఎవరున్నారు? సరిగ్గా చెప్పండి. ఎవ్వరు లేకపోయినా, అది ఏ సమయం అయినా ఏ ఘడి అయినా నీకు. So he was just saying, I have somebody for me who will care for me, no matter what. Now the caring doesn't happen because I'm good. మంచి గొర్రెలను కాపాడే దేవుడు కాడు, గొర్రెలను కాపాడే మంచి దేవుడు. There's a world difference there. నేను మంచోడిని మంచిదాన్ని అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. బైబిల్లోనే ఉంది, దేవుడు తప్ప ఎవరు మంచోడు లేడని. సో మన అందరికీ ఏదో కొంచెం కొంచెం మంచి ఉండొచ్చు. నెవర్దెలెస్
It is not, his shepherding is not dependent upon our qualification. Hallelujah. నువ్వు క్వాలిఫై అయితే ఇదైతేనే ఆయన నిన్ను కాపరిగా ఆయన కాపరే. ఎటువంటి రకం గొర్రె అయినా కానీ ఆయన కాపరే. 4 రకాల గొర్రెలు ఉంటాయి. ఇప్పుడు తెలుసు మీకు, గూగుల్ చేసి చూడండి, మీకు 4 రకాల గొర్రెలు ఉంటాయి. 4 రకాల గొర్రెలు నేను చెప్పే గూగుల్లో దొరకవు మీకు. వాడు స్కాండినేవియన్ గొర్రె అంటాడు, ఇంకేదో అంటాడు. అది కాదు నేను చెప్పేది. అసలైన గొర్రె సంగతి చెప్తాను వినండి. 4 రకాల గొర్రెల్లో ఫస్ట్ రకం గొర్రె అంట అడ్డు గొర్రె అంటారంట. ఏమంటారు? అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయలేను నేను. ఓకే, అడ్డు గొర్రె అంటే గొర్రెలన్నీ నడుస్తుంటే ఇది అడ్డంగా పోతుంటుంది. మీరు చూసారో లేదో ఇప్పుడు? ఇది నాకు తెలిసిన తర్వాత ఎక్కడన్నా గొర్రెలు కనిపినప్పుడు కారు ఆపి చూస్తాను నేను క్లియర్గా. అడ్డు గొర్రె, ఇది గొర్రెల కాపర్లే చెప్పారు. ఒక అడ్డు గొర్రె అన్నీ ఇలా వెళ్తుంటాయా, ఇది ఇట్లా వెళ్తుంటుంది. మీరు లోడ్ లేని లారీ వెళ్తుంటుంది చూసారా ఒక సైడ్కి, దాన్ని అడ్డుగొర్రె. అది పోదు. గుళ్ళు కూడా ఉంటారు, అలా గుళ్ళు కూడా ఉంటారు, అడ్డు గొర్రె అంటారు. అది ముందుకెళ్దు, ఇంకోటి ముందుకి అడ్డు గొర్రె అంటారు. అదే మనకి బిర్యానీలో వచ్చేది. రెండోది గుడ్డి గొర్రె అంటారు. ఇట్స్ అ బ్లైండ్ షీప్. గుడ్డి గొర్రె కనపడవు, క్యాట్రాక్టో ఏమో మనకు తెలియదు, కానీ వాడికి కనపడదు. గుడ్డి గొర్రె, యూనో దే బ్లైండ్. అండ్ ఇవేం చేస్తాయి, అంతా కనపడుతున్నట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాయి, గుంటుంటే గుంట్లో పడిపోతాయి. ఈ గొర్రెలకి ఏంటంటే ముందు వెళ్తున్నా దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఇది కూడా చూడదు, ఇది పడి గుంట్లో తక్కిన వాళ్ళు పడేది, అది గుడ్డి గొర్రె. ఇది పడటమే కాదు, వెనుకున్న వాళ్ళు కూడా ఆ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. మూడోది గొడ్డు గొర్రె అంటారు. గొడ్డు గొర్రె మై తెలుగు బట్ గొడ్డు గొర్రె అంటే ఇట్స్ యాక్చువల్లీ అ బ్యారన్ షీప్. దాంట్లో నీకు ఫలాలు కనపడవు. ఇట్ విల్ నెవర్ బే ఫ్రూట్. అది కందు, వేస్ట్. శుభ్రంగా తింటుంది, పండుతుంది. మన హైదరాబాద్ లాంగ్వేజ్లో చెప్పాలంటే తినిపండు ఏమి. ఇట్ విల్ నాట్, బికాజ్ ఇట్ డజంట్ కన్సీవ్ అండ్ గివ్ బర్త్, ఇట్ డజంట్ yield any milk. It's a wasteful expenditure on the exchequer of the shepherd. 4వ గొర్రె ఉంటుంది. అది దాన్ని సావడిలాగా ఉంటాయి ఇళ్ళలో తెలుసా, వెనకాల దాన్ని వెనకాల ప్రక్కన దొడ్డి గొర్రె అంటారు. దొడ్డి, దాంట్లో ఉండేది దొడ్డి గొర్రె. అది ఎటు పోదు, అది విప్పేసినా ఎటు పోదు, అక్కడే ఉంటుంది అది. అటువంటి వాళ్ళు ఉంటారు గుళ్ళో. దేవుడు ఈ 4 గొర్రెలకి కాపురై ఉన్నాడు. అది చెప్పాలా? దట్స్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్. గాడ్ మరి దొడ్డి గొర్రె అయితేనే నేను కాదు, అందరికీ ఆయన కాపురై ఉన్నాడు. మరి అటువంటి యాక్చువల్గా అయితే తీసేయాలి కదా, అడ్డంగా వచ్చే గొర్రెని తీసేయాలి కదా. ఎందుకు తీయడు? ఎప్పుడన్నా తినగా నడవడం నేర్చుకుంటుందని. కొన్ని గొర్రెలు ఇలా అడ్డం వచ్చి మాట వినని గొర్రెలు ఉంటాయి. వాటికి కొంచెం కట్టుకొని ఆయన వెనకాల నడిపించుకుంటూ వెళ్తుంటారు. మీరు చూడండి, 1-2 గొర్రెలను పట్టుకొని వెళ్తాడు. కొన్ని గొర్రెలు ఎప్పుడు ఇట్లా వెళ్తుంటే కొన్ని పక్కకి వెళ్ళిపోతూనే ఉంటాయి. మీరు చూడండి, ఎంత చెప్పినా అవి మాట వినవు. అప్పుడు మీకు నేను చెప్పాను ఒకసారి, ఒక పిక్చర్ ఉంటుంది, యేసయ్య గొర్రెలు మెడలో వేసుకుని. అది నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు. Until I read it and I heard the shepherds tell. అలా పక్కకు వెళ్తున్నప్పుడు చాలాసార్లు దాన్ని షెపర్డ్ స్టాఫ్, this is a shepherd staff there. Do we have?
ఇలా కొక్కేలాగా ఉంటుంది షెపర్డ్ స్టాఫ్ పై మామూలు కర్ర, దానికి ఇట్లా ఒక కొక్కేలాగా ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే, అది కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది, కానీ దాని ఎండ్ చూడండి మళ్ళీ షార్ప్గా లేదు. కాపరి ఎంత సేఫ్గా ఉంటుంది, అది పెట్టినా ఒకవేళ దాన్ని టచ్ అయినా కానీ ఇట్ షుడ్ నాట్ హర్ట్. సో ఎప్పుడైనా మెడకేసి లాగుతున్నప్పుడు, అటు ఇటు వెళ్ళినప్పుడు మెడకేసి లాగినప్పుడు దానికి హాని కలిగించాలని కాదు, కానీ సరిదిద్దాలని మాత్రమే. సో దేవుడు నిన్ను నన్ను ఒక కాపరిగా మనం అటు ఇటు వెళ్ళిపోయినప్పుడు యాక్చువల్గా రకరకాలుగా తీసుకురావచ్చు మనల్ని, కానీ చాలా కేర్ఫుల్గా మళ్ళీ మెడబెట్టుకొని వస్తాడు. దేవుడు తప్ప మంచి కాపరి ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఇన్ని రకాల గొర్రెలను ఆయన ఇంకా కొనసాగిస్తున్నాడు ముందుకి అంటే ఎంత మంచి దేవుడై ఉండాలి కదా. అండ్ ఆన్ ది అదర్ సైడ్ says the paths of righteousness, paths of నీతి మార్గముల్లో. అది ఏంటంటే కొండల పైన అక్కడ ఉంటే కొంచెం కొండ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంటాయి గ్రాస్, కానీ అక్కడ దాకా ఇలా వెళ్ళలేవు. సో కాపరి ఏం చేస్తాడంటే వాటిని కొండ చుట్టూ ఇలా తీసుకెళ్తాడు. ఇక్కడ కొన్ని ఉంటే అవి తినుకుంటూ గ్రేజ్ చేసుకుంటూ ఇలా దే విల్ సర్కిల్ ద హోల్ థింగ్ అండ్ దెన్ రీచ్ ద టాప్. దిగటం కూడా అలానే దిగి వస్తాయి. మీరు చూడండి కొండలకి, ఇఫ్ యూ సీ స్పెషల్ ఇన్ ఇజ్రాయెల్, ప్యాథ్స్ లాగా ఉంటాయి, ద ప్యాథ్స్ ఆఫ్ రైచియస్నెస్ అని. దట్స్ వాట్ when David saw them, he says, he makes me walk in the paths of righteousness. See, like the path ki inkoka meaning ante orbit అని ఉంటుంది. Like I should be orbiting around God. దేవుని చుట్టూ నేను అలాగా అల్లుకుంటూ తిరిగితే I will reach the top where God wants me to be. Okay, but David never said the Lord is our shepherd. I wish he said that. No, he didn't say that. And he didn't say, the Lord your shepherd. He said, the Lord is my shepherd. He uses a very possessive pronoun. He says, he's my. So, ఇప్పుడు మీరు యెహోవా నా కాపరి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? ఆ నా ఇంపార్టెంట్. యెహోవా రుచి చూసి ఎరిగితే ఆ కాపరిని, అప్పుడు నువ్వు ఆ నాకి, ఆ సెలవులకి బాగా ఎంఫసైజ్ చేసి చెప్తావు. యెహోవా నా, why you say that? అంటే a little conceit, holy conceit అనుకుందాం, which may not be there, but thou, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగుదు, ఏ అపాయం నా దగ్గరికి. ఒక అమ్మాయిని చెప్పమన్నారంట, ఇది కంఠస్థం పెట్టి సండే స్కూల్ పిల్లని. అమ్మాయి వచ్చి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. వెయిట్ చేస్తున్నారు రావట్లేదు. దట్స్ ఆల్ ఐ వాంట్ అని వెళ్ళిపోయిందంట. అందరు చప్పట్లు కొట్టారు. దట్స్ ఆల్ యూ వాంట్. తక్కిందంత పక్కన పెట్టు, ఆయన నీ కాపరైతే అదే నీకు. దట్స్ ఆల్ యూ రిక్వైర్. ఇట్ జస్ట్ reiterates your personal relationship with God. Very quickly, the moment he said, the Lord is my shepherd, that's Jehovah. You know what? Listen. మనం ఇది సామంత ఒక పోయిటరీ లాగా మనం చదువుకుంటాం కానీ, బట్ యాక్చువల్లీ డేవిడ్ యూజెస్ ద నేమ్స్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ సామ్. దావీదు ఆల్మోస్ట్ ప్రతి లైన్లో దేవుని పేరులను ఎత్తిపట్టి ఆయన ఎవరై ఉన్నాడో ఈయనకి చెప్తాడు. సో వెన్ హీ సేస్ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, దట్స్ జెహోవా రోహి. జెహోవా రోహి ఈజ్ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఆయన పేరు యెహోవా రోహి. అండ్ దెన్ ఐ షల్ నాట్ వాంట్ మీన్స్ జెహోవా ఈరే, ద లార్డ్ ఈజ్ మై ప్రొవైడర్. And when he says he makes me lie down in green pastures, he's saying is Jehovah Shalom. God is my peace.
When he says, he leads me in the paths, he restores my soul, that's Jehovah Rapha, the one who heals me. When he says, he leads me in the paths of righteousness for his name's sake, that's Jehovah Sikkenu, the Lord who is my righteousness. Na neethi ayunnaadu. I will fear no evil. He leads me in the path. Then he says, I will fear no evil, for thou art with me. That's Jehovah Shammah, the Lord who is always with me. Thou preparest a table for me before mine enemies. That is Jehovah Nissi. The Lord is my banner of victory. Thou anointest my head with oil. Jehovah Mekadesh, the Lord who is my sanctifier. I will dwell in the house of the Lord forever. That Jehovah El Elyon, the God most high. Hallelujah. Telugu చెప్తాను నేను. I just put them all in Telugu so that some of you can note down. యెహోవా నా కాపరి అంటే యెహోవా రోహి. యెహోవా నా కాపరి అనే అర్థం. ఆయన్ని యెహోవా రోహి అని పిలిచాడు దావీదు. నాకు లేమి కలుగదు, నాకు ఏమీ కలుగదు, ఏది తక్కువ ఉండదు. అంటే దట్స్ జెహోవా ఈరే, యెహోవా నా పోషకుడు అని అర్థం. పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. జెహోవా షాలోమ్, యెహోవా సమాధానకర్త. హీ రెస్టోర్స్ మై సోల్. తెలుగులో ఏంటది అంటే మళ్ళీ యెహోవా నాకు 2:2 నుంచి రావాలి మీరు. నా ప్రాణంలో ఆయన సేద తీర్చుచున్నాడు. దట్స్ జెహోవా రాఫా, యెహోవా స్వస్థపరచువాడు. ఈ నీతి మార్గంలో ఆయన నన్ను, తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను, దట్స్ జెహోవా సిక్కను. యెహోవా మనకు నీతి అని దాని అర్థం. ఐ విల్ ఫియర్ నో ఈవిల్, ఫర్ thou art with me. జెహోవా షమ్మా, ఎల్లప్పుడూ ఉండువాడు. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. జెహోవా నిస్సి, యెహోవా నా పతాకం. నూనెతో నా తల అంటి ఉన్నావు. జెహోవా మెకదేష్, యెహోవా పరిశుద్ధపరచువాడు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసమే. జెహోవా ఎల్ ఎలియోన్, యెహోవా సర్వోన్నతుడు. సో ఎట్లా రాశాడు, దట్స్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. ఏదో ఒక రెట్రిక్ రాయలేదు ఈయన. ప్రతి సెంటెన్స్లో ఆ దేవుడు ఎవరై ఉన్నాడో వర్ణిస్తూ, ఆయనకేమై ఉన్నాడో వర్ణిస్తూ ఉన్నాడు. మై క్వశ్చన్ టు యూ ఈజ్, హూ ఇస్ గాడ్ టు యూ? నీకు దేవుడు ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నాడు? హూ ఇస్ గాడ్ టు యూ? ఐఎమ్ గ్లాడ్ యూ కేమ్ టు చర్చ్. ఐఎమ్ గ్లాడ్, ఐ అప్రిషియేట్ యూ. బట్ హూ ఇస్ గాడ్ టు యూ?